నాన్న మీరు చెప్తున్న స్టోరీ ఒకవేళ మా నాన్న చనిపోయి ఉంటే మరి నేనెలా పుట్టాను? ఈరోజు మా నాన్న బతికే ఉన్నాడు కదా, మీరు కూడా బతికే ఉన్నారు కదా. అసలు అక్కడ ఏం జరిగింది? నిన్న మీరు స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నా. ఈరోజు వెళ్ళిపోయా. అవును, మీరేంటి ఈరోజు ముఖానికి కొత్తది కట్టుకున్నారు? నిజానికి అక్కడ ఉన్న వాళ్ళంతా మీ నాన్న చనిపోయారని అనుకున్నారా, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మీ నాన్న చనిపోలేదు, అప్పుడు ఇంకా బతికే ఉన్నాడు. ఏంటి? అవునా? నేను చనిపోయాడని భయపడ్డా. దాని తర్వాత ఏం జరిగింది? ఈ స్టోరీ ఇంకా ఎగ్జైటింగ్ ఉంది. దాని తర్వాత షాక్లో ఉన్న నేను వెంటనే మీ నాన్న ప్రాణాలు కాపాడడానికి మీ నాన్న దగ్గరికి వెళ్ళా. తమ్ముడు, తమ్ముడు, ఏమైందిరా? ఏం కాలేదన్నయ్య, పిచ్చోళ్ళు రాయి రాయి తీసుకొని కొట్టారు, నొప్పిలేస్తుంది. రాయి తీసుకొని కొడితే ఎవరు చావరు, వాళ్ళు నేను చచ్చాను అనుకుంటున్నారు. అసలు ఏం జరిగిందిరా? ఏం లేదన్నయ్య, టాక్సిక్ కంపెనీకి కొత్త సీఈఓ ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు అది మెయిన్ ప్రాబ్లం కాదు. టాక్సిక్ కంపెనీ కొత్తగా వచ్చిన సీఈఓని లేపేసి టాక్సిక్ కంపెనీని సొంతం చేసుకుందామన్నాడు. దాంతో ఇక్కడ గొడవ జరుగుతుంటే మానవత్వం చూపించి గొడవ ఆపడానికి వచ్చాను. వాళ్ళు నా పైన అటాక్ చేస్తుంటే తిరిగి కొట్టాను. అదే అదునుగా తీసుకొని మానవత్వం చూపించి వాడిని వదిలేశాను. కానీ రాయి తీసుకొని కొట్టాడు. ఎవడికో వాడికి గైడ్ కూడా ఇస్తున్నాడు, రాయి తీసుకొని కొట్టు అని. ఓకే, ఇప్పటికైతే నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదుగా? ఇప్పటికైతే లేదురా, పద ఇంటికి వెళ్దాం. నీకు ఒక సాడ్ న్యూస్ చెప్పాలిరా. ఏంటి? నేను సీఈఓగా చేసిన నాన్న గుండెపోటు వచ్చి ఈరోజు చనిపోయాడు. ఏంటి, మన నాన్న చనిపోయాడా? బాధాకరమైన విషయమే. ఓ అవునా, చాలా బాధాకరం. దాని తర్వాత ఏం జరిగింది?